నమస్కారం బాబు. నమస్కారం అమ్మా. ఏ ఊరు నుంచి వచ్చారు? కోదాడ మండలం రామలక్ష్మపురం గ్రామం దగ్గర పెట్టుకోండి మైక్. సూర్యాపేట జిల్లా. మా పెద్దమ్మాయి శ్రావణి, మా అల్లుడు గారు సైదిరెడ్డి. అయితే మ్యారేజ్ అయింది, తర్వాత 3 సంవత్సరాలు అయిన తర్వాతకి సంతానం అనేది అందటలేదు. ఈ హాస్పిటల్ ఊజునారు, కోదాడ అటు తిరిగినా గానీ ఎక్కడ లేదు. ఈ దేవుళ్ళు ఆ దేవుళ్ళు అన్ని చోట్ల తిరిగినాం. అట్లా ఒక అయ్యగారు చెప్పిండు, మన ఇక్కడ మాజిపాడు అయ్యగారు ఆశీర్వాద్ దగ్గర మంచిగా ఉంది, ఒకసారి పోయిరారని అంటే నేను అడుక్కుంటా ముత్యాలు వచ్చి అక్కడ ఒక అయ్యగారు చెప్పిండు, ఇటు సంగతి మాజిపాడు అయ్యగారికి పో అంటే మాట్లాడారు. సర్లే అని అక్కడి నుంచి అటే ఇంటికి వెళ్ళిపోయినా. ఇంటికి పోయి ఫోన్ ద్వారానే మళ్ళీ మంచి రోజు చూసుకొని మళ్ళీ రమ్మన్నారు. వచ్చిన తర్వాతకి నైట్ వచ్చి కృష్ణానది బల్లకట్టు మించి అయ్యగారు ఫోన్ చేస్తే అయ్యగారు వాళ్ళ కారు పంపించిండు. అప్పుడు బల్లకట్టు పనిచేస్తుంది. నైట్ వచ్చినాం. కొత్త వాతావరణం, అంతా భయంగా మాకేది తెలవలేదు. వచ్చినాం. ఆ రోజు రాత్రి ఇక్కడే నిద్ర చేసినాం. పూజ తెల్లారి పెందగాలు లేచి. అప్పుడు ఇంట్లో పడుకున్నారా, పీఠంలోనే ఇక్కడే పడుకున్నారు? అప్పుడు ఈ కొత్తగా ఇల్లు ఇవన్నీ ఏం లేవు కదా, ప్రహరీలు లేవు, ఏమీ లేవు. ఇక్కడే స్వామివారి దగ్గరే పడుకున్నారు. చాలా అదృష్టం. వేరే ఊరు నుంచి కూడా వాళ్ళు ఒకళ్ళు వచ్చారు. వాళ్ళు మేము నైట్ ఇక్కడ పడుకొని ఉదయం మాకు వాళ్ళకి కూడా పూజ మొదలు పెట్టారు. మంచి పూజ మంచిగా జరిగింది. 2018 వచ్చినాం. 2018 ఎన్నో తారీఖు అండి? తారీఖు 4వ నెల 2018 తారీఖు 4వ నెల 2018. 30/4/2018లో 18లో వీళ్ళది నాగప్రతిష్ఠ అయిందండి. వీళ్ళ నాగప్రతిష్ఠ యొక్క ఐడెంటిటీ నెంబరు చెప్పుకుందాం తర్వాత. వీళ్ళది నాగప్రతిష్ఠ కార్యక్రమం 2018లో మార్చి 31న మనం నాగప్రతిష్ఠ కార్యక్రమాలు త్రిపురపీఠంలో మనం ప్రారంభం చేశాము. ఆ ప్రారంభం చేసిన కొత్తలోనే వీళ్ళు నాగప్రతిష్ఠ కార్యక్రమం చేసుకున్నారు. వీళ్ళది 1వ ఘట్టంలో 1వ లైన్లో పెద్ద విగ్రహాల్లో 9వ విగ్రహంగా వీళ్ళది నమోదై ఉంది. అంటే నాగప్రతిష్ఠల ప్రారంభంలోనే 9వ విగ్రహం వీళ్ళది. కానీ ఇప్పుడు మనకి 2026కి వచ్చేసి ఇక్కడ నాగప్రతిష్ఠలు 1900 దాదాపు 90 చిల్లర విగ్రహాలు నాగప్రతిష్ఠలు అయినాయి. అంటే దాదాపు 2000 విగ్రహాలు మీకు చాలా వచ్చింది. అన్ని విగ్రహాలకు వచ్చారు. అదమ్మా మీ ఐడెంటిటీ నెంబరు. చాలా సంతోషం. బాబు వెంటనే పుట్టాడు 19లోని, 2019 డిసెంబర్ 2 అమ్మగారు వెంటనే పుట్టాడు. అంటే దాదాపు ఒక 10 నెలలు కల్లా 11 నెలల కల్లా బాబు పుట్టాడు. పేరేం పెట్టారమ్మా? నాన్న జై నాథిరెడ్డి అని పెట్టారు. తర్వాత మళ్ళీ చిన్నాడు పుట్టాడు. వీడు యాపిల్ తింటాడు, ఎంత ముద్దుగున్నాడు. నానా పేరేంటి? చిన్న అదండి వీళ్ళ పేర్లు. బాబు కోదాడలోనే పనిచేస్తున్నారు. కోదాడ దగ్గర పల్లెటూరు వాళ్ళది. వీళ్ళ శ్రవంతి వాళ్ళ అమ్మగారు వాళ్ళ నాన్నగారిది. అయితే వారికి 2 అమ్మాయిలు 1 అబ్బాయి ఇంకా వివాహాలకు ఉన్నారు. చిన్న పాపకైతే వివాహం అయింది. తర్వాత ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ వీళ్ళ నాగేంద్రుడికి పూజ చేసుకోవటానికి, గండపేరు నరసింహస్వామి పూజ చేసుకోవటానికి వచ్చారు. అమ్మ పిల్లలు లేరని ఎవరన్నా బాధపడుతుంటే ఏం చెబుదాం మనం? అయితే అమ్మగారు నమ్మకంతో రావాలని మాకు మళ్ళా దర్శనం చేసుకోవడానికి మంచిదండి. అందరికి గట్టిగా చెబుదాం, ఎవరు సంతానం లేదని బాధపడద్దు. తప్పకుండా త్రిపీఠానికి రండి, నాగప్రతిష్ఠా కార్యక్రమం చేసుకోండి, సంతానవంతులు కండి. నేను మా అమ్మగారికి అలాగే పుట్టానండి. చాలా వీడియోల్లో ఈ విషయం చెప్పడం జరిగింది. అమ్మకి నేను 46 ఏళ్ళకు పుట్టాను. అంటే దాదాపు ఆవిడ పెళ్ళై ఎన్నేళ్ళు అయి ఉంటది కదా. అమ్మ వాళ్ళకి 9వ ఏట 11వ ఏట ఆ రోజుల్లో వివాహాలు. అయితే అమ్మకి 4 పిల్లలు పుట్టిపోయారు. 2 మగ పిల్లలు 2 ఆడపిల్లలు పుట్టిపోయిన తర్వాత ఆవిడకి దాదాపు ఒక 18 సంవత్సరాలు అలా కాన్పు లేదు. 46 సంవత్సరాలకు అమ్మకు వచ్చిన తర్వాత నేను పుట్టాను. నేనే అందుకు నిదర్శనం. అయితే స్వామివారి మొక్కుబడి మళ్ళీ 2వ సంవత్సరం 3వ సంవత్సరం వచ్చి చెల్లించుకొని పోదాం అనుకున్నాం. కానీ మా కుటుంబం, మా అమ్మగారిది కొద్దిగా ఆరోగ్య పరిస్థితుల వల్ల రాలేకపోయినామా. చాలా రోజులకి ఇప్పటి వరకు కూడా మధ్యలో మళ్ళీ 2 అమ్మాయి మ్యారేజ్, బాబు చదువు, అది అందువల్ల పని ఒత్తిడి వల్ల నేను రాలేకపోయినా. దయచేసి మమ్మల్ని మన్నించి మళ్ళీ వచ్చి మళ్ళీ స్వామివారి మొక్కుబడి తీసుకొని పోదామని. స్వామివారే మన్నించాలి. కానీ అమ్మ
సంవత్సరానికి ఒక్కసారి, కోదాడే కదా దగ్గరే కదా, సంవత్సరానికి ఒక్కసారి నియమంగా వచ్చి చక్కగా స్వామివారి దర్శనం చేసుకుని అభిషేకం చేసుకుని వెళ్ళాలని పెట్టుకోండి. ఎంతో దూరం లేదు, తప్పకుండా వస్తాం గట్టిగా మీరు ఆటోలో రాగలిగితే గంటలో ఇక్కడ ఉండొచ్చు. వెహికల్ మీద వచ్చి ఓపుకుందామా, వెహికల్ కూడా సౌకర్యం బాగుంది. అదే తెలుసు, వెహికల్ మీద వస్తాం. ఎందుకంటే ఇప్పుడు మనకి పులిచింతల డ్యామ్ ఉంది, డ్యామ్ నుంచి చక్కగా వచ్చేయచ్చు. ఇంకొక 2 సంవత్సరాలు గనక ఓపి పడితే అసలు మనకి జగ్గైపేట నుంచి బ్రిడ్జి వేస్తున్నారు మాదిపాడికి, పిల్లర్స్ కూడా 3 లేచినాయి. కరెక్ట్ గా 6 గంటలకు తెల్లారి నాకు బయలుదేరితే గంటన్నరలో వచ్చేయచ్చు. ఈజీగా. కాబట్టి తప్పకుండా మీరు రండి, వస్తామమ్మా. చక్కగా మీరు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని, ఈ పిల్లలందరూ మంచి మంచి చదువులు చదువుకుని వాళ్ళ నాన్నకు మళ్ళీ మంచి పొజిషన్ లో ఉండాలి. నాన్న ఇది తిరగండి చిన్న, మీరే ఇప్పుడు హీరోలు కాబట్టి ఉండాలని కోరుకుందాము. తర్వాత మీ విగ్రహానికి కూడా మీరు డేట్ చెప్పారు కాబట్టి ఐడెంటిటీ నెంబర్, అందుకే మీరు ఎందుకంటే ఎప్పుడన్నా రానియండి, వాళ్ళ విగ్రహాలు వాళ్ళు గుర్తుపట్టుకుని మనం ఇక్కడ పూజ చేసుకోవాలంటే ఒక ఐడెంటిటీ నెంబర్ ఇవ్వటం. మీరు మొన్న అడిగారు కానీ అల్లుడు గారికి చెబుదాం అనుకున్నా కానీ మరి తను వేసిండో వేయలేదు అన్నట్టుగా అమ్మ నేను డైరీలో రాసిన స్వామివారి దగ్గరకు వచ్చింది అనేది ఆ డేట్ చెప్పిన. మంచిదండి, మీరు అట్లా చెప్పబట్టే మీ విగ్రహం గుర్తుపట్టుకుని వాళ్ళు వెళ్ళడం జరుగుతోంది. ఇప్పటి వరకు దాకా ప్రతి ఒక్కరి చేత మన రిజిస్టర్ లో సంతకం తీసుకుని వాళ్ళకు ఒక ఐడెంటిటీ నెంబర్ ఇస్తాం. ఎన్నేళ్ల కన్నా రాని వాళ్ళ విగ్రహం ఇక్కడే ఉంటుంది, వాళ్ళ విగ్రహాన్ని వాళ్ళు గుర్తుపట్టుకుని పూజ చేసుకోవచ్చు. ఐడెంటిటీ నెంబరు చెప్పక డేటు చెప్పకపోతే చాలా కష్టం, విగ్రహం దగ్గరికి వెళ్ళి పూజ చేసుకోవటం అనేది కష్టం. మీకు ఇబ్బంది ఉంటది, వచ్చిన భక్తులకు ఇబ్బంది ఉంటది. అవునవును, 2 మాటలు వాళ్ళు కూడా మాట్లాడతారు, కొద్దిగా మైక్ ఇటు ఫాస్ట్ చేయండి, వాళ్ళ సంతోషాన్ని కూడా వ్యక్తపరుస్తారు. మాట్లాడు. నమస్కారం అండి. మేము 2018లో ఇక్కడ పూజ చేసుకున్నాము. పూజ చేసుకున్న తర్వాత మాకు పెద్ద బాబు పుట్టాడు, జయనాథ్ రెడ్డి. తర్వాతకి 2023లో మళ్ళీ చిన్న బాబు పుట్టాడు, కృష్ణాథ్ రెడ్డి. చాలా హ్యాపీగా ఉన్నాం ఇప్పుడైతే. ఇల్లు పీకి పందిరేస్తున్నారు ఇద్దరు. నువ్వు కూడా చెప్పినానే శ్రవంతి. మేము చాలా ఇప్పుడు మ్యారేజ్ అయిన స్టార్టింగ్ లో చాలా బాధపడ్డామండి సంతానం లేకుండా. ఇప్పుడు మాకు ఇక్కడికి వచ్చిన తర్వాత సంతానం బాగా స్వామివారు ఇచ్చారు, మంచిగా చాలా సంతోషం, హ్యాపీ, బాగా సాటిస్ఫాక్షన్ అయ్యాము. చాలా మంది భక్తులు కూడా ఇంకా సంతానం లేని వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే ఉంటది అని నాకైతే చాలా నమ్మకం ఉందండి. మళ్ళీ ఇవాళ డేట్ అండి 4/3/2026. ఇవాళ నిన్న గ్రహణం అయిపోయింది, ఇవాళ గ్రహణం అయిన తెల్లారే అంటే ఫాల్గుణం పౌర్ణమి వెళ్ళిన తర్వాత పాడ్యం రోజున ఇక్కడ వీళ్ళు వచ్చారు. చక్కగా వాళ్ళ నాగేంద్ర దగ్గరికి వెళ్ళి పూజ చేసుకుంటారు. నేను కూడా తీసుకెళ్లి దగ్గరుండి పూజ చేయిస్తాను. ఒక్కసారి వాళ్ళ విగ్రహాన్ని కూడా మీకు నేను చూపిస్తాను, వాళ్ళు పూజ చేసుకుంటూ ఉంటే. సర్వే జనా సుఖినో భవంతు. ఎవరైనా సంతానం లేదని బాధపడద్దండి, తప్పకుండా శ్రీధరి పీఠానికి రండి, దగ్గరుండి నేను నాగప్రతిష్ఠ కార్యక్రమం చేయిస్తాను. ఇదిగో ఇట్లాంటి అల్లరి కూనలు మీకు కూడా పుడతారు. వాళ్ళ విగ్రహం దగ్గరకు వచ్చాము. వాళ్ళది మనం ప్రతిష్టను మొదలు పెట్టిన కొత్తలో 9వ విగ్రహం, పెద్ద విగ్రహం 9వ విగ్రహం వచ్చి వాళ్ళ విగ్రహానికి పూజ చేసుకున్న తర్వాత వాళ్ళ విగ్రహం తర్వాత చూడండి ఎన్ని విగ్రహాలు నాగప్రతిష్ఠలు అయి ఉన్నాయి ఇక్కడ. అంటే వాళ్ళు మొదట్లో చేసుకున్నారు, ఆ చివరి దాకా ఇవన్నీ నాగాలే, ఆ చివరి దాకా కూడా ఉన్నాయి. నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః. పూజ అయిందండి. వాళ్ళ విగ్రహం చూడండి, నమో భగవతే సుబ్రహ్మణ్యాయ. ఆ చివరి నుంచి 9వ విగ్రహం వారిది, ఈ కుటుంబ సభ్యులది. చక్కగా పూజ చేసుకున్నారమ్మా. సంవత్సరానికి ఒకసారి తప్పకుండా రావాలి అన్న నియమం చక్కగా పెట్టుకోండి, సరేనా? అప్పుడు ఈసారి మనం కొద్దిగా స్వామివారికి చిమ్మిరేను పొంగలు కూడా చేసి నైవేద్యం పెడదాం. తెచ్చారా? ఉండండి, అయితే తీసుకొద్దురుగా నైవేద్యానికి, సరేనా? నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, నమో భగవతే సుబ్రహ్మణ్యాయ, నమో భగవతే సుబ్రహ్మణ్యాయ. సంతానం గురించి చేసుకున్న నాగప్రతిష్ఠ ఇది. నమో భగవతే సుబ్రహ్మణ్యాయ నమః.